ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినమునకు గాను దేవుడు మనకు అనుగ్రహించు వాక్యము మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనమును ఈరోజు దేవుడు మనకు వాక్యముగా అందిస్తున్నారు. ఆ వాక్యము, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను అని దేవుడు సెలవిస్తున్నాడండి తన వాక్యము ద్వారా. ఇది కనుక అని మొదలు పెట్టాడండి దేవుడు. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం, అప్పటి నుండి అనగా ముందున్న వాక్యాలలో యేసయ్య యోహాను చెరపట్టబడనని యేసు విని గలిలయకు తిరిగి వచ్చి నజరేతు విడిచి జెబులూను నఫ్తాలియాలకు దేశముల ప్రాంతములలో సముద్ర తీర మందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబులూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానునకు అవతలనున్న సముద్ర తీర అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములలోనూ మరణ ఛాయలలోనూ కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని, ఆ తర్వాత అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఈలాగు జరిగెను. అప్పటి నుంచి అంటే ఈ చదవబడిన వాక్యములో ముందు జరిగినవన్నీ కంటిన్యూ అవుతున్న సమయంలో అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను అని దేవుడు తన వాక్యము ద్వారా యేసయ్య మనతో మాట్లాడుతున్నారండి. అప్పటి నుండి అంటే అంతకుముందు చదవబడిన వాక్యములలో ఉన్నవన్నీ ప్రకటిస్తూ ఆయా ప్రదేశాలలో దేవుని సువార్త గురించి ప్రకటిస్తూ ఇవన్నీ జరిగిన టైంలో యేసయ్య అప్పటి నుండి ఏమంటున్నాడు? యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక ఏమంటున్నాడు? ఏం ప్రకటిస్తున్నారు యేసయ్య? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని దేవుడు సెలవిస్తున్నాడు. రాకడ గురించి కూడా ఎన్నో హెచ్చరికలు వస్తున్నాయి కదండి. రాకడను గురించి కూడా జీవగ్రంథంలో దేవుడు ఎన్నెన్నో వాక్యాల ద్వారా దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ నడిపిస్తున్నాడండి. కాబట్టి ఏం ఉండాలి? మన పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఆయన రాజ్యంలోనికి రాకడలో మనం ఎత్తబడాలంటే మనకు కావాల్సింది విశ్వాసమో ఇంకొకటో బాప్తిస్మమో ఇంకొకటో కాదండి. అవన్నీ ఉన్నా కూడా నీకు ఉండాల్సింది మెయిన్గా విశ్వాసం ఉండాలి, దేవుని యందు నమ్మిక ఉండాలి, వీటన్నిటినీ కలిపిన మారు మనసు ఉండాలి. కాబట్టి మారు మనసు పొంది ఆ తర్వాత మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను అని. మారు మనసు పొందుడి కదా. ఈ మారు మనసు లేకనే ఒక వ్యక్తి తప్పిపోయాడు కదండి. బైబిల్లో 2 కుమారులు ఒక తండ్రికి ఉంటే ఆ 2 కుమారులలో చిన్నవాడు ఏం చేస్తాడు? తను దేశ దిమ్మర్లాగా తిరుగుతూ చెడు స్నేహాలకు పాలైపోయి ఆ తర్వాత నా ఆస్తి నాకు పనిచేసేయి అని చెప్పి తండ్రి దగ్గర అడగడం, అతను పనిచేసిన తర్వాత ఆస్తి తీసుకెళ్ళి దాన్ని అంతా దుర్వినియోగపరచడం. ఒక స్టేజ్ వస్తుంది అతనికి తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో. అప్పుడు పందుల దగ్గరికి వెళ్ళి ఆ పొట్టు తింటూ అక్కడ ఉన్న సమయంలో నా తండ్రి ఇంట ఎంతమంది పనివారు ఉన్నారు, వాళ్ళే అంత శ్రేష్టమైన ఆహారం తినేటప్పుడు ఆ ఇంటికి యజమానుడిగా ఉన్న నేను ఎలాంటి పరిస్థితులలో ఉన్నానో, ఇది కరెక్ట్ కాదు కదా నేను చేసిందని అక్కడ అతను మారు మనసు పొందుతాడు. అంటే తనున్న స్థితి కరెక్ట్ కాదని, ఇప్పుడున్న స్థితిలో ఏం కోల్పోయానో తెలుసుకున్నాడు. కాబట్టి అతనికి ఏమొచ్చిందండి? మారు మనసు వచ్చింది. వెంటనే అతను అక్కడ నుంచి బయలుదేరి తండ్రి దగ్గరికి వచ్చేస్తాడు. తండ్రి దగ్గరికి వస్తే దూరం నుంచి తన కుమారుడిని చూసి ఆ తండ్రి ఎదురు పరిగెత్తుకొని వెళ్ళి అతన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఆ కుమారుడు తప్పిపోయి ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత తన దగ్గరికి వచ్చాడని చెప్పి ఆ తర్వాత పెద్ద విందు చేసి ఆ కుమారుడిని తన ఇంట చేర్చుకుంటాడు. ఇదే రేపు ఆయన రాకడలో జరగబోతుందండి. అంటే మారు మనసు నువ్వు ఈరోజు పొందుకున్నావు అంటే ఆ పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళడానికి దేవుడు నీకు మార్గమును సిద్ధపరుస్తున్నాడు. దానినే బోధిస్తూ యేసు పరలోక రాజ్యము పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి మారు మనసు ఉందా సహోదరుడా? నీకు మారు మనసు ఉందా సహోదరి? దేనిని బట్టి ఈ లోకంలో ఇంకా టైం ఉంది కదా అని అనుకుంటున్నారేమో. దేవుడు నీకు ఆ టైం ఇవ్వట్లేదు, ఇంకా సమయం కూడా లేదు నీకు ఇంకా. కాబట్టి వ్యర్థమైన సమయాన్ని తీసివేసి దేవునికి దగ్గరగా నడిచి యథార్థ మార్గంలో ఉన్నప్పుడు పరలోక రాజ్య సువార్త సమీపించి ఉన్నదని గ్రహించి మారు మనసు పొంది మనం ఆ పరలోక రాజ్యంలో చేరగలం. ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు అందరికీ అనుగ్రహించి ఆ సర్వోన్నతుడు మాత్రమే మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.